హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శారద భూమికి ఫోన్ చేస్తుంది. ప్రేమగా తిన్నావా భూమి అని అడుగుతూ ఉండగా ఒక్కసారిగా అపూర్వ తను భోజనం చెయ్యకుండా వంటల్లో ఉప్పు కలిపిన విషయం గుర్తొచ్చి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. ఇక శారద ఇలా అంటూ ఉంటుంది, నిన్ను చూడాలనుందమ్మా, నీకు నా చేత్తో తినిపించాలనుంది, నేను అక్కడికి వస్తాను అని శారద అంటుండగా భూమి ఆశ్చర్యంగా, ఆంటీ మీరిక్కడికి వస్తారా అని అడుగుతుండగా, వస్తానమ్మా, నీకు ప్రేమగా ఒక్క ముద్ద తినిపించి మళ్ళీ వచ్చేస్తానమ్మా అని శారద అంటుండగా భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది. శారద చెప్పినట్టుగానే గగన్ని తీసుకొని శరత్చంద్ర ఇంటికి వెళ్తాడు. ఇక కార్ సౌండ్ అవ్వగానే భూమి అందరూ పడుకున్నారని మెల్లిగా డోర్ తీసి బయటికి వెళ్తుంది. అక్కడ గగన్ కార్ ఆపి కిందికి దిగి భూమిని చూస్తూ ఉండిపోతాడు. ఇక గగన్ని చూసిన భూమి తనలోని దుఃఖాన్ని దాచుకోలేక పరుగు పరుగున గగన్ దగ్గరికి వస్తుండగా గగన్ కన్నీళ్లతో ప్రేమగా భూమిని చూస్తూ నిలబడిపోతాడు. గేట్ తీసుకొని వచ్చి గగన్ని వాటేసుకొని ఐ లవ్ యూ గగన్ అని చెప్పేస్తుంది భూమి. ఇక భూమి అలా తన మనసులో మాటని చెప్పగానే గగన్ కూడా భూమిని గట్టిగా వాటేసుకుంటాడు. వాళ్ళిద్దరినీ చూసి శారద చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత భూమిని కారులో కూర్చోబెట్టి ప్రేమగా శారద తినిపిస్తూ ఉంటుంది. ఇక అలా వాళ్ళిద్దరిని గగన్ చూస్తూ ఉండిపోతాడు. ఆ తర్వాత భూమి కూడా ఒక ముద్దని గగన్కి తినిపిస్తూ ఉండగా గగన్ ఇష్టంగా ఆ ముద్దని తింటూ ఉంటాడు. ఇక అక్కడ వాళ్ళని ఎవరైనా చూస్తారా? భూమిని గగన్ రమ్మంటే భూమి సమాధానం ఏంటి? శరత్చంద్ర కూతురు భూమి అని తెలుసుకున్నాక గగన్ నిర్ణయం ఏంటో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.